ఉండవల్లి గారు, మీరు మేధావి అని చెప్పి అందరం గుర్తిస్తామండి. మీరు ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, అప్పట్లో మీరు జగన్ రెడ్డికి సంబంధించి ఈ బాటిల్ తయారు చేయడానికి 5 రూపాయలు అవుతుంటే 200కి అమ్ముతున్నాడు, ఈ లెక్కర్ని ఎంత దారుణంగా అమ్ముతున్నాడు అని మీరు చెప్పినప్పుడు, అరే రే ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉందో ఈయనకి, జగన్ రెడ్డిని అబ్బాయి భలే బయట పెడుతున్నాడు అన్యాయాలని అనుకున్నాం. కానీ మీరు ఆ టైంలో బాబు జగన్, నువ్వు కనుక నాకు చెప్పింది ఇవ్వకపోతే ఇక నేను ఎలా నిన్ను బదనాం చేస్తామరా అని మీరు జగన్ని బ్లాక్మెయిల్ చేసి మీకు అందాల్సింది అందిన తర్వాత మీరు ఫ్లైట్ ఇలా ఫిరాయించేస్తారని అనుకోలేదండి. మేము అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సార్ వచ్చాడండి, సార్ ఏడుపు మామూలుగా లేదు. కన్నీళ్ళు తుడుచుకోండి ఏడకండి, ఎందుకంటే టీడీపీని ఎక్కిసిందని. ఇప్పుడు ఏం చేయలేము. ఉండవల్లి గారు, మనం ఏం చేయలేమండి. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని జనం తీర్పు ఇచ్చేశారు, తలరాత రాసేశారు మీ తలరాత. ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా, గగ్గోలు పెట్టినా, వీవీప్యాడ్లన్నా, ఈవీఎంలన్నా, మరోటన్నా, ఇక అదంతా కూడా అరణ్య రోదన అవుతుందండి. ఏడకండి ప్లీజ్. కళ్ళు తుడుచుకొని ముక్కు చీదేయండి, వెళ్ళి మొహం కడుకుని. ఎంత ఘోరం ఉందంటే ఇతను ఈ వీడియో ఇతను మాట్లాడుతున్నప్పుడు నాకు అసహ్యం వేసింది. ఉండవల్లి గారు అంటే ఒకప్పుడు నాకు అభిమానమే. నేను ఎప్పుడు కలవలేదు, మా రాజమండ్రిలో ఉన్నా సరే కానీ ఎప్పుడు కలవలేదు. కానీ అది బాగా మాట్లాడతాడు, తెలివైనోడు, వాక్చాతుర్యం అదిరిపోద్ది, ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడరు, ఎప్పటి నుంచో ఉన్న రాజకీయాలన్నీ అవపోసన పట్టిన వ్యక్తి అని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. కానీ రామోజీరావు అనే పెద్ద ఆయన బతుకున్నంతకాలం ఈయన అతని మీద ఏదో కేసులు వేసి, మార్గదర్శి మీ కేసులు ఎత్తాను, అది ఎత్తాను, ఇది ఎత్తానని చెప్పి జగన్ వచ్చాక జగన్తో కుమ్మక్కయ్యి సిఐడి వాళ్ళని పాపం ఆయన అనారోగ్యంగా చివరి రోజుల్లో ఆయన మంచం మీద పడుకుని ఉంటే అప్పుడు కూడా వేధించిన పనికిమ్మల్ని ఎదవలు ఉన్నారండి మన రాష్ట్రంలో. అప్పుడు కూడా వేధించారు ఆయన్ని. అది డ్రామా అన్నారు. అంటే ఇప్పుడు చనిపోవడానికి కూడా డ్రామా అంటారేమో కొంతమంది ఎదవలు. ఆయన డ్రామాకి చనిపోయి ఆయన నిజంగా చనిపోలేదు, ఆయన డ్రామా ఆడుతున్నట్టు చనిపోయి మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన లేచి వచ్చేస్తాడు అన్నట్టు చెప్తారండి ఎదవలు. అంత ఘోరంగా ఆయన టార్చర్ పెట్టారండి. టార్చర్ పెట్టి ఆయన చేసిన తప్పేంటండి? వ్యాపారం చేయడం తప్ప, ఇండస్ట్రీలు పెట్టడం తప్ప, రామోజీ ఫిల్మ్ సిటీ అని ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తెలుగోడిగా మన పేరును అక్కడ లిఖించబడేట తను చేయటం ఆయన చేసిన తప్ప. 1,00,000 కుటుంబాలని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన ఉపాధి కల్పించి ఆ కుటుంబాలను పోషించడం ఆయన చేసిన తప్ప. ఏంటంటే ఆయన చేసిన తప్పు? ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం చనిపోయిన వ్యక్తులు గౌరవిస్తాం. చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ రామోజీరావు గారి మీద నేను వేసిన కేసు కరెక్ట్ అన్నారండి, అక్కడ ఏ నిబంధనలు పాటించలేదని ఇతను చెప్తున్నాడు. ఇతను జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి, జగన్ రెడ్డి మీద 38 కేసులు ఉన్నాయని తెలుసు, అన్యాయంగా అడ్డగోలుగా ఆయన దోచుకున్నాడని తెలుసు, ఆయన్ని సిఐడి, సిబిఐ, ఈడీ ఆయన మీద చాలా కేసులు పెట్టిందని తెలుసు, ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టు లాక్ చేసిందని తెలుసు. అలాంటి వాడి మీద ఒక్క మాట మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు న్యాయంగా వ్యాపారం చేసుకునేవాడి మీదకి మీరు ఎంత న్యాయంగా వెళ్ళిపోతుంటే చూడ్డానికి అసహ్యం వేసేస్తుందండి వాళ్ళటి వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నారు ఏదో నిబంధనలు, రూల్స్ ఏదో ఎవడ పాటిస్తున్నాడు? రూల్స్ ఎవడా పాటించేది? రూల్స్ ఒక కిరాణా షాప్కి వెళ్ళు, రూల్స్ ప్రకారం అమ్ముతాడా? లేదా అంతకన్నా చిన్న షాప్కి ఏదైనా వెళ్ళు, రూల్స్ ప్రకారం అమ్ముతాడా? ఎంఆర్పి అమ్ముతారా? ఇక్కడ కింద స్థాయి నుంచి అంబానీ దాకా ఎవడ పాటించాడు రూలు? కానీ ఒక రామోజీరావు గారే ఏదో చిన్న రూల్ అట, ఒక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు రామోజీరావు మీద. రామోజీరావు గారు ఇక ఆయన నాకు ఇలాగ అన్యాయం చేశాడు, లేదా నా డబ్బులు ఎలా దొబ్బేశాడు, నాకు ఇలా చేశాడని ఒక్క కంప్లైంట్ లేకపోయినా ఎదవలందరూ ఆయన మీద పడేడ్చారండి. ఆయన చనిపోయేదాకా ఆయన అభివృద్ధి చూడలేక ఆయనకి ఎంత పేరు వచ్చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతి గడించేస్తున్నాడో మనం చేయలేకపోయామే అని ఏడుపు మాత్రం చాలామంది ఎదవల్ల ఉందండి బాబు. చాలామంది ఏడ్చారు. సరే ఆయన బతుకున్నప్పుడు ఆయన ఎదుగుదల చూసి ఏడుతున్నారు అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాక కూడా ఏడుతారంటే అసలు మనుషులా పశువులా అని అడగాలనిపిస్తుందండి నాకైతే. ఇంకా చాలండి, శృతి మించిపోకూడదండి. జనాలకు కూడా అసహ్యం వచ్చి కంపరం వచ్చేది. చిట్ ఫండ్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయండి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒక మార్గదర్శి కాదండి, చిట్ ఫండ్ చాలా కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి చిట్ ఫండ్ కంపెనీ చేసే పని ఏంటంటే చిట్ ఫండ్స్ తీసుకుంటారు, డిపాజిట్స్ తీసుకుంటారు, దాన్ని వేరే బిజినెస్ల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు, దాని నుంచి వచ్చిన ఆదాయంతో వీళ్ళకి మళ్ళీ కొన్ని ఏం చేస్తాయంటే ఇందులో తీసిన డబ్బులు వేరే దాంట్లో పెడతాయి, అందులో లాస్ వస్తుంది, కంపెనీ ఎత్తేస్తారు. ఇప్పుడు ఎంత గిరగిరా కొట్టుకున్నా సరే 2,600 కోట్లట ఇది రామోజీరావు గారు తీసుకున్న డిపాజిట్లు. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ 1,00,000 కోట్లు చేస్తుంది. ఆయన ఈనాడు పేపరు, ఈనాడు ఈటీవీ అదే కొన్ని వేల కోట్లు చేస్తుంది ఆ ప్రాపర్టీ. ఇంకా ఆయనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ఉషోదయ మూవీస్ ఉంది, ఏదో ప్రియా పచ్చళ్ళ కంపెనీలు ఉన్నాయి,
ఎన్నో కంపెనీలు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఒక లక్షల కోట్ల ఆస్తి ఉంది ఆయన దగ్గర. లక్షల కోట్ల ఆస్తున్నవాడు 2600 కోట్లు పెట్టుకుని పారిపోతాడా? చెప్పడానికి సిగ్గేతనాలకు కడుపుకు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? పోనీ ఒకవేళ 2600 కోట్లు పట్టుకు పారిపోతే ఎవడన్నా ఇప్పటికెళ్ళి నాదో 2 లక్షలు పట్టుకుపోయాడండి రామోజీరావు గారు అని ఎక్కడన్నా ఒకంత కంప్లైంట్ ఇచ్చాడా? ఒక్క కంప్లైంట్ లేకుండా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన చేస్తున్న అన్యాయాలన్నీ ఆ ఈటీవీ ద్వారానో ఈనాడు పేపర్ ద్వారా బయట పెడుతున్నాడని ఆయన మీద ఇంత కక్ష కడతారా? కడితే కట్టారు, చనిపోయిన తర్వాత కూడా ఇంకేట్రా బాబు, చనిపోయిన తర్వాత కూడానా? పెద్ద పత్తితుల్లాగా, నీతిమంతుల్లాగా, పెద్ద మేధావుల్లాగా మాగాని తెలియదట్లు లేవండి. మా ట్రీట్మెంట్ కొంచెం ఇలాగే ఉంటుంది, రఫ్గా ఉంటుంది. మేము దొంగ ముసుగులు వేసుకోలేము. దొంగ ముసుగులు వేసుకుని ఒక డేపు ఉంటూ ఆ డేపు లేనట్టు క్రియేట్ చేసి ఏదో పెద్ద మేధావుల్లాగా ఆ చరిత్ర చెప్పేసి అది చెప్పేసి మేము ఇలాంటి డ్రామాలు ఆడలేమండి. ఎవడన్నా తప్పు మాడుతుంటే మాత్రం చిరాకు పడగలుగుతామండి, అసేం వచ్చేది. ఎడ్రా బాబు ఇలా బతుకుతున్నారు, ఎడ్రా బాబు ఇది ఓ బతికినా అని ఆడకండి కళ్ళు తుడుచుకోండి. ముందు ఆ కళ్ళజోడి తీసేసి కళ్ళు తుడుచుకోండి అవసరవల్లి గారు. ఇంకేం చేయలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు, చంద్రబాబు నాయుడు గారిని మీరు దింపలేరు, ఏమీ పీకలేరు. ఇక మీరు ఎందుకు ఎంత బాధపడి ఇంత ఏడ్చి ఏంటి ఉపయోగం ఏంటి? ఆడకండి అమ్మా. సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధంతో వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఈవీఎంలో అటండి తేడా వచ్చిందటండి, 12.5 తేడా వచ్చిందట. పాపం బొక్కెట్టి ఏడు చేస్తున్నాడండి పెద్ద ఆయన. ఇప్పుడు మరి ఎలాగండి మరి ఉండవల్లి గారు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి గతంలో దాదాపు 151 సీట్లు నెగ్గేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఈ వీవీప్యాట్లు ఏం తేడా రాలేదా వసరవల్లి గారు? అప్పుడు ఈవీఎంలన్నీ పెర్ఫెక్ట్ పనిచేసాయా? ఇప్పుడు మేం గెలిచినప్పుడే ఈవీఎంలో మొత్తం కలగాపులం అయిపోయి 12.5. ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు మీకు ఇది ఈ నెంబరు 12.5 తేడా వచ్చేసిందని? మరి సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, లేకపోతే మీ జిల్లా కోర్టుకి, ఏదో కోర్టుకి వెళ్ళటం మానేసి ఏంటి మీడియా ముందుకు వచ్చారు? ఎందుకండి ఇలా ఏడుతున్నారు? ఎందుకు ఇంత ఏడిపోయేందుకు? ఇంకెప్పుడు వేరే వాళ్ళకి గెలరా? ప్రజలకి ఇంకా ప్రజాప్రభుత్వం రాకూడదా? ఎంతసేపు మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇక వాళ్ళే నెగ్గాలా? పోయండి బాబా రోజులు. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాడేవాడొచ్చి ఎగ్గపప్పుల గురించి లెక్క చెప్తారు కానీ రండి అంటారు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఈ పెద్ద సార్ వచ్చాడు, ఇప్పుడు వీవీప్యాట్లు లెక్కడేద్దాం రండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అన్ని పనులు తెలిసి పక్కనెట్టేసి రెండు ఉండవల్లి గారని లొంగి పైకి ఎత్తి కట్టేసి వచ్చి ఇప్పుడు వీవీప్యాట్లు లెక్కెట్టేలటండి. ఏం బతుకండి ఉండవల్లి గారు, ఇది బతికేనా ఏంటి? ఏదో ఎంత ఒకడు ఉన్నాడేటండి, 7 సముద్రాలు ఈత కొట్టేసి ఆడి ఇంటి ముందు ఉన్న కాళ్ళలోకి వచ్చి కాళ్ళ పడిపోయి చచ్చిపోయాడట. అలాగుంది మీ పని. ఎప్పటి నుంచో రాజకీయం చేసేవాడు బాబా, పెద్ద మేధావి, పెద్ద రాజకీయ దురంధరుడు అని పెద్ద పేరు మీకు. ఇదేంటండి ఎలా దొరికేసారేటండి? ఆఫ్టర్ ఆల్ ఆ పేటీఎం కోసం ఎంత నీచానికి. ఈ నిజంగానే ఈవీఎంలు పనిచేయకపోతే మరి ఈవీఎంలతో ఎలక్షన్కి ఎందుకు వచ్చారు జగన్ రెడ్డి గారు? అప్పుడే ఆపిలేపోయారు మీరు వెళ్ళి. ఈవీఎంలు వద్దండి, బ్యాలెట్ వద్దండి, బ్యాలెట్ తోటి వెళ్దామని చెప్పి మీరు గెలిచేస్తే భలేగుండును. అబ్బాయి ఈవీఎంలో సూపర్ అండి. అసలు ఈవీఎంలో ఎవడో దాన్ని ట్యాంపరింగ్ చేయలేడండి. ఈవీఎం అంటే ఏంటనుకుంటున్నారండి? ఈవీఎం మిషన్ అట్టుకొచ్చేసి మీరే పెట్టేద్దరు లైవ్. ఈ ఈవీఎం మిషన్లోనండి ఇక ఈ ఎర్ర బటన్ అండి, పచ్చ బటన్ అండి అని మీరే పెడతారు లైవ్. అప్పుడు మీరు గెలిస్తే, మీరు గెలలేదు కదా. వీవీప్యాట్లు తేడా వచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్గా రావాలండి. ఇప్పుడు లెక్కెడేద్దాం, పేక ముక్కలు లెక్కెడిసినట్టు. డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఇప్పుడే పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందరూ ఎవరెవరు ఉన్నారు. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. అందరూ పెద్ద రిప్యూటెడ్, అందరూ చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. మీరు అంతకన్నా పెద్ద రిప్యూటెడ్ ఫెలో. మీ బండారం బయటపడిపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా నమ్మేవాడు ఎవడండి? ఇక చూస్తే వైసీపీ పిల్లలు చూస్తారంతే. అది తప్ప ఇంక వేరే రాష్ట్రంలో ఇంక వేరేవాడు ఎవరు నమ్మడం మిమ్మల్ని. మీరు ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయి ఇలా మాట్లాడినా అరే ఒక రాజకీయ నాయకుడిని కొంచెం ఉందాకుండా మా పేరు నానిగళ్ళగా. మీరు ఆఫ్టర్ ఆల్ చిల్లర డబ్బులకు ఆశపడి ఆఫ్టర్ ఆల్ పేటీఎం కోసమా? ఇది ఇంత పర్ఫార్మెన్స్ చచ్చా, ఇదేం బతుకండి బాబు. మరి ఎందుకు ఎలా పెడుతున్నారని ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు
26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖు ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే చూసిన ఆశ్చర్యపోయి దేశేగారిని అడిగాను, ఇదేంటండి బాబని. వెంటనే దేశేగారు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీవీప్యాట్లన్నీ జాగ్రత్తగా లెక్కటేసి కట్టలు కట్టేసి బీరోలు పెట్టారండి. మళ్ళీ వచ్చి 5 సంవత్సరాల దాకానే. అరే అంతకుముందు మరి అలాగే కట్టలు కట్టించేశారా జగన్ రెడ్డి గారితో? అంతకుముందు ఆయన గెలిచినప్పుడు 26 రోజులు ఉంచారటండి వీవీప్యాట్లో. మరి 26 రోజులు మీరు ఎందుకు నిద్రలేగలేదు, ఎక్కడ పడుకున్నారు? అంత బిజీగా ఉన్నారా? ఎలక్షన్ అయిన 26 రోజుల లోపే ఏదో నాకు ఏ తేడా ఉందండి, అర్జెంటుగా రండి వీవీప్యాట్లు లెక్కెడేద్దామంటే, పోనీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ అవుతాను నాలెట్టుడు వద్దుడు కదా మీతో పాటు లెక్కెడేద్దాం కూర్చుని. 26 రోజుల తర్వాత కూడా వీవీప్యాట్లు పాడు చేయకూడదు అంటండి. మరి జగన్ రెడ్డి గెలిచినప్పుడు వీవీప్యాట్లు ఇప్పుడు దాకా ఉండవల్లి గారి బీరువాళ్ళు దాచిపెట్టినాడు. మీ బీరువాళ్ళు దాచారండి అయ్యి. ఇప్పుడు గుర్తొచ్చేస్తాయి రూల్స్ అన్ని దీనికి. వీవీప్యాట్ల రూల్స్ గుర్తొచ్చేస్తాయి, చిట్ ఫండ్ కంపెనీ రూల్స్ గుర్తొచ్చేస్తాయి, అన్ని గుర్తొచ్చేస్తాయి. అదే జగన్ గారు చేస్తే తప్పులన్నీ అబ్బాయి చాలా సమ్మగుంటాయి. అబ్బాయి జగన్ గారు చేస్తే అదేం తప్పు కదండి. జగన్ గారు అయితే ఏమైనా చేయొచ్చండి, వేరే వాళ్ళు అందరూ మాత్రం చాలా రూల్స్ పాటించేయాలండి. ఈరోజు చెప్పేస్తాడు రూల్స్, అవి పాటించాలి మనం. యాక్ట్ తీసి పంపించారు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇక్కడ అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకుంది. ఇంకా తొత్తుతో వ్యాపారం ఇంకెన్ని రోజులు చెప్తే తొత్త ఆ నెంబర్ ఈ నెంబర్ చెప్పి జనాలు ఇంకా మస్బూడ్ మారేడికాయ చేయటం ఎన్ని రోజులు ఇంకానే. ఎవడున్నాడు నమ్మేవాడు? ఈ తొత్తు మీరు గతంలో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చాలా తొత్తుతో కాబట్టి వైసీపీ గెలిచేస్తుంది తొత్తుతో అన్నారు. గెలిచిందా? మొన్న కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి ఎందుకంటే కొంచెం హుందాగా బతకండి సార్, హుందాగా బతకండి. ఎందుకంటే పెద్ద వయసు, మనం పోయేటప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలతో వెళ్ళాలి, అంతే తప్ప మొత్తం పరువు అంతా సంకనాకించుకుని వెళ్ళకూడదండి. ఇందులో పంపించారు వాట్సాప్ లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. 26 రోజులు ఉంచారని ఆయన చెప్పాడండి. 45 రోజులు అంటే ఇంక 20 రోజులు ఉంచాలంట. ఏంటి ఇంకో 20 రోజులు ఉంచితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారా? లేకపోతే మీరు సీఎం అయిపోతారా? 26 రోజులు ఉన్నాయి, ఆ 26 రోజులు చాలు, ఇంకో 20 రోజులు ఉండాలి. ఆ 20 రోజులు ఉంటే మారిపోతుందా దాంట్లోది? సైకిల్ గుర్తుకు పట్టు ఓటు ఫ్యాన్ గుర్తుకు వచ్చేస్తుందా? ఏం మాడుతున్నారండి మీరు? ఇదేంటి అలా తయారేంటి? మీకు కూడా లండన్ మందులు పడాలండి ఇది లెక్కనే. ఎలక్షన్ పిటిషన్ వేస్తారేమో, ఎలక్షన్ పిటిషన్ అన్ని కూడా ఉండాలి. మళ్ళీ మా నోటి పోయి వీడియో అక్కడ పెట్టారు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద చంద్రబాబు నాయుడు గారిని ఆ ఫోటోని క్రూరంగా వేసేసి ఈ డబ్బా కబుర్లు, ఈ డబ్బా మేధావులు సొల్లు మాటలు, వీళ్ళు చెప్పే తప్పుడు అనాలిసిస్లు నమ్మటానికి తెలుగుడు ఎవడు సిద్ధంగా లేడండి, ఎవ్వడం లేడు. ఆ విషయంలో తెలీదు, ఆ విషయంలో తెలియక ఇంకా అదే పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ పోతున్నారండి.